సీజ్ ఫైర్ తర్వాత సామాన్య ప్రజల్లో ఒక కొన్ని ప్రశ్నలు, మోదీ గారిని వ్యతిరేకించే వాళ్ళు కావచ్చు, లేకపోతే ఈ సూడో సెక్యులర్స్ ఇంటలెక్చువల్స్ అనుకునే వాళ్ళు కొన్ని ప్రశ్నలు. అందరూ ఏమంటారంటే కాంగ్రెస్ వాళ్ళేమో ఇందిరాగాంధీ గొప్ప అంటారు, బీజేపీ వాళ్ళేమో మోదీ గొప్ప అంటారు. మోదీ ఫైట్ దేని మీద? టెర్రర్ మీద. ఇందిరాగాంధీ ఫైట్ దేని మీద? టెరిటరీ కోసం. మనము రష్యాకి చేరువగా ఉన్నాం కాబట్టి అమెరికాకి నువ్వెంత అన్నాం. కానీ ఇద్దరు ఎవరు కూడా పీఓకేని ఆక్యుపై చేయలేదు. పీఓజేకేని ఆక్యుపై చేసుకునేందుకు ఇందిరాగాంధీ ఎందుకు ప్రయత్నించలేదు? పైగా ఇందిరాగాంధీ సిమ్లా ఒప్పందం పేరు నీ చేతిలో ఉన్నది నీది, నా చేతిలో ఉన్నది నాది అని లైన్ ఆఫ్ కంట్రోల్ని తీసుకొచ్చింది ఇందిరాగాంధీ. అంత పెద్ద కోడి పుంజంతటి చైనా ఒక బియ్యం గింజంతటి తైవాన్ ఎందుకు తీసుకోలేకపోతుంది? ఇంత చిన్న క్యూబాని అమెరికా ఈ రోజుకి సబ్డ్యూ చేయలేనప్పుడు ఇప్పుడు తీసుకుంటారనేవాళ్ళు సరైన సమయంలో దాన్ని తీసుకోవడం జరుగుతుంది, తీసుకుని తీరాలి. వాతావరణం ఎట్లా సెట్ చేశారంటే మూడ్ ఆఫ్ ద నేషన్ అయిపోతుంది, అసలు ప్రపంచ పటంలోకి వెళ్ళి పాకిస్తాన్ లేపేశారు అన్నట్టుగా వాతావరణం క్రియేట్ చేశారు. ఓ 100 బ్రహ్మోస్ వేస్తే ఎన్ని కోట్లు? మూడ్ ఆఫ్ ద నేషన్ ని బట్టి పాలకుడు ఉండకూడదు. ఆపరేషన్ సింధూర్ అనేది అంటే ఆ పేరు కూడా చాలా అభ్యంతరకరంగా ఉంది అని కూడా విమర్శలు వస్తున్నాయి సార్. ఆపరేషన్ విజయ్, ఆపరేషన్ పరాక్రమ్, ఆపరేషన్ సర్ప వినాశ్, ఇవన్నీ ఏ మతంతో ముడిపడ్డటువంటి పేర్లు? ఎవరు పెట్టారు? ఏ ప్రభుత్వాలు పెట్టాయి? ఈ రకంగా మాట్లాడే వాళ్ళకి ఈ దేశ సంస్కృతి మీద అవగాహన లేదు. ఐఎంఎఫ్ అంటే ఇది ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అనుకోవాలన్నా లేదా మిలిటరీ ఫండ్ అనుకోవాలన్నా? వాస్తవానికి ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ యొక్క విధి విధానాల విషయంలో అనేక దేశాలకు అనేక అభ్యంతరాలు. ఐఎంఎఫ్ పాకిస్తాన్కి డబ్బులు ఇచ్చింది. ఈ మసూద్ అజార్ ఎవరైతే ఉన్నారో ఆయన ఫ్యామిలీకి 14 కోట్లు ఎక్స్గ్రేషియా ఇలా పాకిస్తాన్ ప్రభుత్వం ప్రకటించింది. ఉగ్రవాదికి డబ్బులు ఇవ్వడం అంటే పాకిస్తాన్ ఉగ్రవాదిని తన యొక్క జాతీయ ఆస్తిగా భావిస్తుంది. మసూద్ అజర్కి 14 కోట్లు ఇవ్వడం ఎంత పాపమో రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక మంత్రి ముజీబ్ అనేటటువంటి ఉగ్రవాది చచ్చిపోతే తల్లిదండ్రుల్ని పరామర్శించడానికి వెళ్ళడము, రాజకీయ నాయకులు దానిలో క్యూ కట్టడము, వీటన్నిటిని మనం ఎట్లా చూడాలి? ఈసారి ప్రధానమంత్రి ఏం చెప్పారంటే हमारे देश की सेना पर भरोसा है, ये हमारा सिद्धांत है, हम घर में घुस के मारेंगे.